Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చిన్న వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే అక్కడ బాబాయ్ వాళ్ళ ఊరికెళ్ళాను కదా, అన్న కొడుకు మ్యారేజ్‌కెళ్ళి అక్కడ ఒక 6 డేస్ ఉన్నానని చెప్పాను కదా. మన పొలం కొయ్యడానికి ఉంది. సరేలే కోసిన తర్వాత హైదరాబాద్‌కెళ్ళిపోదామని ఉన్నాను. ఒక 3, 4 డేస్ మిషన్ వస్తా రోజు వస్తా అని రాలేదు. లాస్ట్‌కైతే వచ్చింది. మన చైన్ కోపించిన తర్వాతే హైదరాబాద్‌కొచ్చేసాను నేను. నా కోరిక నెరవేరింది. చైన్ కోసేది చూడాలనుకున్నాను, చూశాను. తర్వాత నేను ఒక 3 డేస్ లైన్‌గా మన పొలం దగ్గర వెళ్ళాను. ఇది పోయిన నెల 10 తారీఖు. ఇంగా ఆ రోజైతే వీక్ వచ్చేసి మండే. ఆ రోజొచ్చేసి మన టెంపుల్ దగ్గర భోజనాలు పెడతారంట. అక్కడ తిందామనేసి ఫిక్స్ అయిపోయాను. ఆ రోజైతే బాక్స్ పట్టుకెళ్ళలేదు. కార్లు చూడండి టెంపుల్‌కి ఎలా వస్తున్నాయో. కార్తీక మాసం కాబట్టి చాలామంది వస్తున్నారు. మండే కాబట్టి కార్తీక మాసం లాస్ట్ వస్తుంది కాబట్టి ఇక తర్వాతొచ్చేసి ఇంకా నేనైతే ఆ రోజు అక్కడే తినాలని ఫిక్స్ అయిపోయాను. అందుకే బాక్స్ అయితే పట్టుకెళ్ళలేదు. ఇక ఇక్కడైతే వేరే వాళ్ళ వడ్లు అయితే కోచారు. అవి చూస్తా ఉన్నాము వడ్లు. ఇక్కడ మన ఇంటి దగ్గర అయితే ఇసుక అయితే జల్లెడ పడతా ఉన్నారు. ఇంకా తర్వాత అయితే నేనైతే అక్కడ చెట్టు కింద అయితే ఇసుకలో కూర్చున్నాను. తర్వాత ఏముంది పొలం దగ్గర అంటే ఎళ్లి అట్లా చూసుకుంటా కూర్చోవడమే. ఎందుకంటే మన పొలం దగ్గర గుడి ఉంది కాబట్టి జనాలు బాగా వస్తా ఉంటారు. తర్వాతొచ్చేసి టూరిస్ట్ వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. అక్కడ కూర్చొని చూస్తే భలే ఇదిగా ఉంటుంది. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇసుకలో అయితే చెట్టు కింద చల్లగా కూర్చున్నాను. చల్లగా ఉంది. అంత వేడిగా లేదు. అంత చల్లగా లేదు. బావుంది. తర్వాతొచ్చేసి భోజనాలైతే అనౌన్స్ చేశారు. భోజనాలు పెడతాము రండి అనేసి. తర్వాత ఇక సరేలే అనేసి నేను, ఇద్దరు ముగ్గురు పక్కల అక్క వాళ్ళుంటే మా వారు వెళ్ళాము. ఇక్కడ భోజనాలైతే ఇప్పుడు ఫస్ట్ టైం నేను తినడము. చాలా రోజులే అయితుంది భోజనాలు పెట్టడం అక్కడ మన టెంపుల్ దగ్గర. నేనైతే ఫస్ట్ టైం, ఎందుకంటే ఎప్పుడు తినలేదు కాబట్టి ఫిక్స్ అయిపోయాను. తినాలి అక్కడ దేవుని దగ్గర అనేసి. ఇంగా అక్కడ చట్నీ, పప్పు, మళ్ళీ పరమాన్నము అన్నీ పెట్టారు. బావుంది భోజనం వచ్చేసి. తర్వాతొచ్చేసి ఇక్కడ మేమొచ్చిన తర్వాత ఇక్కడ మన ఇల్లు కట్టే వాళ్ళందరూ ఉన్నారు గదా, వాళ్ళు మంచిగా ఇసుకలో కూర్చొని భోజనం అయితే ఒక 2:00కి భోజనం చేస్తారు. అక్కడ వెంకటన్న గూడా భోజనం అక్కడ దూరం కూర్చున్నాడు. "ఏం వెంకటన్న" అంటే, "తింటున్నానమ్మా" అని చెప్తా ఉన్నాడు. "ఏంటి అక్కడ కూర్చున్నావంటే", "నేనెప్పుడు ఇక్కడే కూర్చుంటానమ్మా" అని చెప్తా ఉన్నాడు మన వెంకటన్న. తర్వాతొచ్చేసి వీళ్ళైతే మంచిగా ఒకరిదొకరు షేర్ చేసుకొని తింటా ఉన్నారు. మన ఇల్లు కట్టే మేస్త్రి రాజమౌళి హాయ్ చెప్తా ఉన్నాడు. తర్వాతొచ్చేసి వాళ్ళ ఆమె సుజాత, లక్ష్మి వాళ్ళందరూ మంచిగా పరిచయం అయిండ్రు. మంచిగా ముచ్చట్లు చెప్తా ఉన్నారు. వాళ్ళకైతే నేను థమ్స్ అప్ తెప్పించాను. అక్కడ మనకు హోటల్స్ ఉన్నాయి గదా గుడి దగ్గర, థమ్స్ అప్ తెప్పించాను. మన వీడియోస్ చూసుకుంటా థమ్స్ అప్ అయితే తాగుతా ఉన్నారు వాళ్ళు. మన వీడియోసే ఇలా "ఏంటమ్మా రోజు వీడియో తీస్తున్నావంటే", చెప్పాను లాస్ట్‌కి ఇలా పెడతాను అంటే, ఇంక మన వీడియోస్ చూస్తా ఉన్నారు థమ్స్ అప్ తాగుకుంటా. ఇక వేరే అక్క వాళ్ళకి గూడా పక్కలో గూడా ఇప్పించాను థమ్స్ అప్. అందరూ తాగుతా ఉన్నారు. ఒక 2 లీటర్లు ఏమో తెప్పిస్తే. తర్వాతొచ్చేసి భలే సందడి, వాళ్ళతో మస్తు టైమ్ పాస్ అయింది ఈరోజు. తర్వాతొచ్చేసి ఇక్కడ మా ఆడబిడ్డని మా చేనులో పెట్టామని చెప్పాం గదా, నడిపాడబిడ్డది. వాళ్ళ మ్యారేజ్ డే ఉందంట. అన్నయ్య కేక్ తీసుకొనైతే వచ్చాడు. ఇక్కడ ఇక్కడ అన్నయ్య కేక్ తీసుకొనొచ్చాడు మ్యారేజ్ డే అని. తర్వాత కేక్ కటింగ్ చేశాడు అన్నయ్య అక్కడ పెట్టి, వదినమ్మ దగ్గర పెట్టి, ఇంగా ఆ కేకు అందరికి మళ్ళీ అక్కడ తీసుకుపోయి అందరికీ పంచాము. ఇదొచ్చేసి సాయంత్రం ఒక అక్క వాళ్ళ ఇంటికెళ్ళాము మేము. చేను గురించి, కోయడం గురించి మిషన్ వాళ్ళకి తెలుసంట. అందుకనేసి అక్క వాళ్ళ ఇంటికెళ్ళాము. అక్కడ కాఫీ తాగి అయితే వచ్చాము. అక్క వాళ్ళ ఇల్లయితే చాలా పెద్దగా ఉంది. ఇద్దరే ఉన్నారు. ఇద్దరమే ఉంటున్నామమ్మా, ఇంత పెద్ద ఇంట్లో ఎవరు ఉండరు అది ఇది అని చెప్తా ఉంది. ఎందుకక్క అంత పెద్దగా కట్టారు అంటే, ఏదో అప్పట్లో కట్టారమ్మా పిల్లలు పెద్దగా వచ్చినప్పుడు ఉండడానికి అనేసి. ఇప్పుడు మాకేమో చాలా పెద్దగా అయిపోతుందని చెప్పిందక్క. మేమైతే ఇక మళ్ళీ చీకటైతే అయిపోయింది. ఇంటికి బయలుదేరాము. చిన్న వీడియో ఇది. ఇక్కడ పెద్ద మిషన్ అయితే చేను కోస్తా ఉంది. రేపటి వీడియోలో మన చేను కోసే వీడియో, మన ఒడ్లు ఎలా కుప్పలయ్యేవి అవన్నీ రేపటి వీడియోలో వస్తాయి చూసేయండి. ఒక లైక్.